ఎప్పుడైనా ఈ సత్య తన మనసుకి నచ్చిన పని మాత్రమే చేస్తుంది. మొట్టమొదటిసారి డబ్బుల కోసం మనసు చంపుకుని మీతో ఈ పని చేయడానికి వచ్చాను. నన్ను ఎక్కువ రెచ్చగొట్టినా, నన్ను ఈ పని ఆ పని చెయ్యొద్దు అని చెప్పినా నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తే నేను డబ్బులు వదులుకోవడానికి కూడా సిద్ధమైపోతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సత్య, ఇక చాలు. మీకు ఎన్నిసార్లు చెప్పాను సత్య విషయంలో ఎక్కువ కలుగు చేసుకోవద్దు, తనని ఎక్కువ ప్రశ్నించొద్దని. ఆయన ఎందుకు సత్యని ఇలా ఇరిటేట్ చేస్తున్నారు? సత్య, ఒకడు గుర్తుపెట్టుకో, నీకు డబ్బెంత అవసరమో మాకు నీతో పని కూడా అంతే అవసరం. అది గుర్తుపెట్టుకో చాలు. ఫణి, మీ వాళ్ళకి చెప్పు, ఈ సత్యతో ఆడుకోవాలంటే నా ఆట మొదలు పెడతాను. అక్కడి దాకా తెచ్చుకోవద్దు. మీ పని అయ్యే వరకు, నాకు డబ్బులు వచ్చే వరకు నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఒరే పణి, అది అంత రెచ్చిపోతుంటే దాని కొమ్ములు వంచకుండా అంత కన్విన్సింగ్ గా మాట్లాడతావేంట్రా? ఏరా, నీకు రోసం పౌరుషం చచ్చిపోయాయా? నాకు మీకంటే ఎక్కువ కోపంగా ఉంది నాన్న. కానీ ఆ సత్య ఎంత మెంటల్దో మీకు తెలీదు, నాకు మాత్రమే తెలుసు. అలా అని ఆ సత్య ఏం చేసినా ఎలా చేసినా మనం భరించాలా? తప్పదు. మన పని పూర్తయ్యేంత వరకు భరించాలి. ఆ తరువాత ఎవరిని ఏం చేయాలో నాకు తెలుసు. అప్పటి వరకు మీరు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. ఏంటి ఏడుస్తూ కూర్చుంటే అయిపోతుందా? ఈరోజు ఈ విషయం తేలుద్దామనే కదా నేను నీ ఇంటికొచ్చింది. నీ చెల్లెలు వస్తేనే కదా ఈ సమస్య తీరేది. నీ చెల్లికి ఫోన్ చేసి పిలువు. ఇది కూడా నేనే చెప్పాలా? నా కర్మేంటో. అక్క, సత్య అక్కకి ఫోన్ చేయక్క. హలో అక్క. సత్య, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? సత్య, అత్తయ్య గారు వచ్చారే. నీకు కాపురం కావాలంటే కాసులు నా చేతిలో పడాల్సిందే. మీ చెల్లికి ఫోన్ చేయి. ఇప్పుడు నువ్వు వస్తే గానీ ఇక్కడ ఏదో ఒకటి తేలదే. నువ్వు త్వరగా రావే. అలాగే అక్క, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను. సత్య, ఏమైంది సత్య? ఏం లేదు కృష్ణ, మా అక్క వాళ్ళ అత్తగారు ఉన్నారు కదా, ఆవిడికి మిగిలిన డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బుల కోసం ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తుందట. అక్కని తమ్ముణ్ణి ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా ఇంటికి తాళాలు వేసి మరీ రాద్ధాంతం చేస్తుందట. అమ్మో, అవునా? ఎందుకు ఆవిడ అలా చేస్తుంది?
నువ్వు ఆల్రెడీ సగం డబ్బులు ఇచ్చేసావు కదా, మిగతా డబ్బులు ఇస్తా అన్నావు కదా. అవును కృష్ణ, అందుకే ఊరు వెళ్ళి ఆ కామాక్షి సంగతి ఏంటో తేలుద్దామని బయలుదేరుతున్నాను. సత్య, నీతో పాటు నేను కూడా వస్తా. నువ్వు వస్తావా? ఎందుకులే, నేను వెళ్ళొచ్చేస్తాను. లేదు లేదు, నేను కూడా వస్తాను. సరే పద, ఇద్దరం కలిసి వెళ్ళొచ్చేద్దాం. సరే పద. అక్క, సత్య, వచ్చావా సత్య? రామ్మ, ఇదిగో ఈ కామాక్షి మన ఇంటికి తాళం వేసి ఎవరిని లోపలికి వెళ్ళకుండా ఆపేస్తున్నామ్మా. అత్తయ్య, ఏంటి మీరు చేసిన పని? తాళం వేయడం ఏంటి? లేకపోతే ఏం చేయమంటావు? డబ్బులు ఇస్తానని ఎప్పటికీ సమాధానం లేదు. మీ అక్క కాపురం నీకు అవసరం లేదు. మీ అక్క నా కొడుకుని పెళ్లి చేసుకున్న వేళ విశేషం బంగారం లాంటి షాప్ కాలిపోయింది. మీ అక్క జాతకం అలాంటిది. అత్తయ్య, ఇంతకు మించి ఇంకేం మాట్లాడొద్దు. మీ డబ్బుల పని మీదే ఉన్నాను. మేమేమి మీ డబ్బులు వదిలేసి పారిపోవట్లేదు. అయినా మా అక్క కాపురం కన్నా నాకేది ఎక్కువ కాదు. మరి అలాంటి దానివి ఇన్ని రోజులు ఏమైపోయావు? చూడండి, సత్య డబ్బుల కోసమే కష్టపడుతుంది. మీరు అలా చేయడం తప్పు, పాపం. ఆ తాళం ఇచ్చేయండి. ఏయ్, నువ్వు ఆగు. మధ్యలో నువ్వేంటి? చూడు సత్య, డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పు. లేదులే, నువ్వు చెప్పడం కన్నా నేనే నీకు ఒక డేట్ ఇవ్వడం కరెక్ట్గా ఈ రోజుకి వారం రోజుల్లో గుర్తుపెట్టుకో. డబ్బు నా చేతికి వస్తే సరి, లేకపోతే మీ అక్కకి నా కొడుక్కి విడాకులు ఇస్తాను. అమ్మా, ఏం చేస్తున్నావు? ఏంటిదంతా? నువ్వు కూడా వచ్చావా? వీళ్ళు సిటీకి వెళ్ళొస్తున్నారు. ఇంట్లో కూడా సరిగా ఉండట్లేదు. అసలు నీ పెళ్ళాం దాని కాపురం నిలబెట్టుకోవడానికి ఏమైనా ప్రయత్నిస్తుందా అంటే అది ఏమీ లేదు. ఇదిగో నీ మరదలు డబ్బులు తీసుకొస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని పెద్ద శపథాలు చేసింది. ఇప్పుడేమో నీళ్లు నవ్వులుతూ నుంచుంది. ఇది పద్ధతి కాదమ్మా. ఇలా చేయటం నాకిష్టం లేదు. నీ షాపు తగలబట్టం నీకిష్టమా? అంత ఆస్తి నష్టం జరిగింది ఎవరి వల్ల? ఇదిగో ఈ మహాతల్లి మెడలో తాళి కట్టడం వల్ల.